హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో నేను అప్పుడప్పుడు కొన్ని పనులు ఎలా చేసుకున్నానే చూపిపోతున్నాను. అయితే ఈరోజు ఉదయాన్నే లేచి నేను ఈ కర్బూజా జ్యూస్ చేసుకోబోతున్నాను. ఈ కర్బూజా అనేది చాలా మంచిది, తెచ్చుకుంటాం కదా, సిటీకి వెళ్ళినప్పుడు తెచ్చాను నేను. అయితే ఇప్పుడు రెండుగా కట్ చేసి ఒక ముక్క పక్కన పెట్టేసి ఇంకో ముక్క అయితే ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇంకా మిక్సీ గిన్నె వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని జ్యూస్ చేసేసుకున్నానండి. ఈ జ్యూస్ ఎప్పుడు ముక్కల కన్నా జ్యూస్ చాలా బాగుంటుంది. జ్యూస్ తాగేటప్పుడు కూడా మనకి బాగుంటుంది తాగాలని. ముక్కలు అయితే 2-3 ముక్కలు తినగానే వద్దనిపిస్తుంది, కానీ జ్యూస్ అయితే ఎంతైనా తాగుతాం, చాలా బాగుంటుంది. తర్వాత అయితే నేను పెసరట్టు వేసుకుంటున్నానండి. ఈ పెసరట్లు పిండి నిన్న వేసాను, కొంచెం ఉంటే ఈరోజు వేస్తున్నాను. చక్కగా పెసరట్టు వేసుకొని పైన ఉల్లిపాయలు ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అయితే ఒక్కోసారి ఇట్లా అతుక్కుపోతుంటుందండి. దానికి అలా అతుక్కోకుండా రావాలంటే కొన్ని బియ్యం వేస్తాను నేనైతే. నేను వేసే విధానం మీకు చూపిస్తున్నాను. ఇక్కడ తర్వాత ఇంకొకటి కూడా వేసానండి, పెసరట్టు చూడండి. దీని మీద అయితే చక్కగా ఉల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర సన్నగా కూడా తరిగేసేసాను. చాలా బాగుంటుంది. ఇంకా చట్నీ లేకుండా కూడా తినాలంటే కొంచెం కారపొడి కూడా చల్లుకుంటే, కొంచెం ఆయిల్ వేసుకుంటే ఇక అసలు చట్నీ కూడా అవసరం లేదండి. చాలా బాగుంటుంది పెసరట్టు అనేది ఇలా చేసుకుంటే. నేనైతే ఇలా చేశానండి. ఇది మీకు అందరికి కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి చాలా బాగున్నాయి కదా. ఇలా చేసుకుంటే చట్నీ కూడా అవసరం లేదండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇవి అయితే మేము సరుకులు తెచ్చుకున్నప్పుడు తెచ్చుకున్నాము. ఇంకా అట్నే ఉంచానండి, డబ్బాలు లేవని ఆ గిన్నెలోనే ఉంచేసాను. అయితే ఇప్పుడు ఈ చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయి నా కాడ. ఇలాంటి ఇంతకుముందు ఇవి బాదం పప్పులు, కొన్ని జీడిపప్పులు అప్పుడప్పుడు తెచ్చుకున్నాయి ఉన్నాయి, అవి జమ చేసి పెట్టాను. ఇంకా డేట్స్ అయ్యానండి, ఖర్జూరకాయలు తెచ్చుకున్న డబ్బా కూడా ఒకటి ఉంది. అవి కూడా 4 డబ్బాలు జమ చేసి పెట్టాను. ఇప్పుడైతే ఇవన్నీ దాంట్లో పోసేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం డబ్బులు పెట్టుకున్నా కూడా ప్లాస్టికే కొంటాం కాబట్టి ఇట్లాంటికి అవి కూడా బాగానే ఉన్నాయండి. చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ డబ్బా అయితే. మరి అందుకని ఇప్పుడు వీటిల్లో పోసేసుకుంటున్నాయి. ఇవి కొంచెం అయితే అలకగా ఉన్నాయి, పలసగా. అయినా కూడా ఏం కాదు, మనమేమి ఎత్తుకుపోయేది కాదు కదా, పక్కనే పెట్టుకునేది కాబట్టి సెల్ఫ్లో బాగానే ఉంటాయని పోసుకుంటున్నాను. ఈ సన్ఫ్లవర్ అండి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తేకముందు మనం ఎంతో రేటు ఉంటాయి అనుకునేవాళ్ళమి. కాకపోతే అవి చాలా తక్కువ రేట్ అండి, చాలా ఈజీగా ఉంటాయి రేట్లు కూడా. చాలామంది ఇవి ఎక్కువ రేట్ అని తెచ్చుకోకుండా తినకుండా మనం ఎంచేపటికి ఏదైనా బలం తగ్గిన, ఒంట్లో బాగాలేకపోయినా హాస్పిటల్కి వెళ్తుంటాం. అలా కాకుండా ఒకసారి అడిగి చూసి తెచ్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడు నేను కూడా అలాగే అడిగి తెచ్చాను. ఇంతకుముందు నేను ఎక్కువ రేటు ఉంటాయని తెచ్చేదాన్ని కాదు. ఇప్పుడైతే ఈ రేట్లు చూశాక ఇవన్నీ కూడా గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, ఇంకా కర్బూజా గింజలు, బాదం పప్పు, ఇంకా జీడిపప్పు ఇవి తెచ్చుకున్నామండి. ఇంకా అంజూరా ఇవన్నీ కూడా అంత ఎక్కువేం లేదండి. హోల్సేల్ షాపుల్లోకి వెళ్తే చాలా తక్కువ రేటు ఉంటాయి. పావు కేజీ వచ్చి 120, 130, 150 లోపలే ఉంటాయి ఏ బట్టినా. అలా తెచ్చుకొని కొన్ని గుప్పెడన్ని నానబెట్టేసేసుకొని కానీ ఈరోజు జ్యూస్ లాగేసుకొని కానీ తాగేసేస్తే చాలా బలం ఉంటుంది. మందుల కన్నా బలం అండి. ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా తెచ్చుకోండి. ఒకసారి అడిగి కనుక్కొని, ఎక్కువ రేటు ఉంటాయి అనుకోకుండా ఒకసారి అడగండి. తీసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఇలా తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ బలానికి కూడా చాలా మంచిదండి, మంచిగా రక్తం పడతాయి. చాలామంది హాస్పిటల్కి వెళ్తుంటారు మందులు తెచ్చుకొని బలం అని. అలా కాకుండా ఈ దీన్ని చూడండి, మీకే తెలుస్తుంది, చాలా చాలా బాగుంటాయి. ఇది మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఫుడ్ తిని మంచిగా ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవి అందరికీ అందుబాటులోనే ఉన్నాయండి. మనం ఉండవని అనుకుంటాము, ఒకసారి అడిగి తెచ్చుకోండి, చాలా మంచిది ఇవైతే. తర్వాత ఈ చిన్న ఐడియా అండి, ఈ ధూప్ స్టిక్ కదండి, దేవుడి కాడ వెలిగించుకునేవి. కొంతమంది సాంబ్రాణి అని కూడా అంటారు, వీటిని సాంబ్రాణి కప్పులు కూడా అంటారు. అయితే నేను ఇది తెచ్చుకున్నానండి. తెచ్చుకొని చక్కగా ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. ఊరికొరికి ఇది తీయకుండా. 2 డబ్బాలు ఉన్నాయి కదండి, ఈ 2 డబ్బాలు పెట్టాలంటే మాకు చిన్న ప్లేసు దేవుడి కాడ. ఒకవేళ దేవుడి గది ఉన్న వాళ్ళు అయితే ఏం బాధ లేదు, పెట్టుకోవచ్చు. ఇలాంటి డబ్బా ఒకటి ఉంది నా కాడ, స్వీట్ డబ్బాలు. ఇది అప్పుడు స్వీట్ తెచ్చుకున్న డబ్బాలు. నేను దీంట్లో పోసి పెట్టుకుంటానండి అన్నీ. ఇట్లా ఇవన్నీ కవర్లో ఉన్నాయండి.
కప్పు సాంబ్రాణి అంటాం కదా, అవి కట్ చేయకుండా, కట్ చేసి ఆ స్మెల్ పోద్దని నేను అలాగే ఉంచేసి ఇలా ఒక డబ్బాలో పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటే ఒక డబ్బా మనం పూజ చేసుకునేటప్పుడు ఈ డబ్బా తీసి కింద మన పక్కన పెట్టుకుంటే ఒకటి తీసి వెలిగించుకోవచ్చు పూజ అయిపోయినాక. అలా అందుకని నేను 2 తీయకుండా ఆ 2 డబ్బాలు తీసి ఇలా పెట్టుకుంటానండి. మీకు అందరికి కూడా నా ఐడియాలు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో వీడియో. ఓకేనండి, మరొక మంచి వీడియోతో కలుస్తాను.